శివాజీ శివాజీ కర్మరా దేవుడా. ఇటు కాని వాళ్ళ ఈవేం పనులురా. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. పెనుమాక, ఉండవల్లి ఇంకా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఒక పెద్ద రాయి, ఇంత రావు రాయి విసిరారు మా మీదకి. ఒక పెద్ద రాయి, ఇంత రావు రాయి విసిరారు మా మీదకి. జగన్మోహన్ రెడ్డి గారు అంతా విని నేను కమిటీని వేస్తున్నాను. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. చెప్పడం, మమ్మల్ని అందరినీ కమిటీగా వేయటం, లీగల్ గా కూడా ఒక కమిటీని వేయటం జరిగింది. మొన్న ఇలాగే ఒక బ్యాచ్ వచ్చి 25,000 పట్టుకెళ్లారు, కనీసం చప్పట్లు కూడా కొట్ల. మేము వెళ్తే ఎందుకు మీరు అలా అడ్డుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. ఏంటి దాడులు ఏంటి నాకు అర్థం కాలేదు. హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. కార్లు పగలగొట్టారు, రాళ్లు వేశారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పడం అయిపోద్ది. ఒక కానిస్టేబుల్ అడ్డం వచ్చాడు, వాడికి తెలియదు పాపం. అరే తుప్పా చదవా. ఆ రాయి రేపు మేము వేసామని చెప్తారు పోలీసులు. కొంపతీసి మీరు చేశారని చెప్తారా ఏంటి? మాది గొడ్డల పార్టీ, మాది గొడ్డల పార్టీ, మాది గొడ్డల పార్టీ. వాస్తవం అధ్యక్ష ఇది. మరి మీదే పార్టీ? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. గొడ్డల పార్టీ అయితే మేము తన్నులు తింటామా? కానిస్టేబుల్ కొడతామా? మీరేమి దద్దమ్మలు గారు, దద్దమ్మలు సన్నాసులు చమటలు అయితే కార్లు పగలు కొట్టుకుంటావా? గొడ్ల పార్టీ మాది అయితే. అరుస్తున్నాడు భయ్యుడు. మాది గొడ్ల పార్టీనా మీది గొడ్ల పార్టీనా ఇప్పుడు చెప్పమంటున్నాను. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఇంత పెద్ద రాయి వేస్తే అది నాకు తగిలితేనో చావాల్సిందిరా మేము. బండ కనపడుతుంది, మనిషేడి అన్నా పోయావా అన్నా? ఇంత పెద్ద రాయి వేస్తే అది నాకు తగిలితేనో చావాల్సిందిరా మేము. అన్నా కష్టాలు కోరుచుకున్నప్పుడే సుఖాలు దొక్కుతాయన్నా. ఏమిటి దాడుని అడుగుతా ఉన్నా. బ్రహ్మంగారు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారికే చెప్తున్నాం. ఆయన కోసం వచ్చిన ఇక్కడ ఉన్న తొత్తులకి చెప్పటల్లా, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డికే చెప్తున్నాం. ఈ రోజు ఏ మొహం పెట్టుకుని తన మనుషుల్ని ఇక్కడికి పంపించాడు అంటే పెంట మీద కుక్కల బతుకుతారు అనేగా మీరు అనేది. ఇవాళ కాదు, ఎప్పుడైనా సరే రాజధానిలో అడుగు పెట్టనివ్వం. నీకు సిగ్గుంటే మళ్ళీ రాజధాని వైపు చూడొద్దు. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. రాజధాని వైపు చూసే ధైర్యం కూడా నువ్వు చెయ్యొద్దు. అభివృద్ధిని చూస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుని దాన్ని చెడగొట్టడానికి, ఆడాలను వ్యభిచారులు గాను రౌడీలు గాను చిత్రీకరించిన మీ పార్టీకి ఇదే కృష్ణానది లేసి తొక్కేయడానికైనా రాజధాని రైతులు సిద్ధంగా ఉన్నారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ సొక్క నల్లగా పడిపోయింది, నన్ను వేసి తోశారు. ఏమిట్రా ఇది? మరి అంత మందిలో రౌడీల్ని గోండాల్ని వేసుకొచ్చారు. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. కోడిగుడ్లేసింది వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పేటీఎం బ్యాచ్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఈ రోజున లేనోడు వచ్చి మాకు ఆడపిల్లలకి ఇలా ఏలు చూపిస్తే ఎవరు చూపించారు? నారాయణ మూర్తి అంట. అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తా నువ్వు. ఆడపిల్లల్ని ఇలా ఏలు చూపిస్తే మేము చూస్తా ఊరుకోవాలా? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది అంటే. Like, share and subscribe to